జాబిలి 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 అయ్యో జాబిలి అమ్మ ఏమైందమ్మా నీకు? లేమ్మా. జాబిలమ్మా ఇప్పటికైనా నా మాట వినండి. ఈ పిండ ప్రదానం సరైన మార్గంలో జరగటం లేదు. అందుకే ఇన్ని అడ్డంకులు ఎదురుపడుతున్నాయి. ఆ పంతులు అన్నిసార్లు చెప్తుంటే ఒక్కసారైనా ఈ పిండ ప్రదానాన్ని ఆపేయొచ్చు కదా. నేను పిండ ప్రదానం చేస్తే పెద్దమ్మ ఆత్మ శాంతించడం జరగదు కదా. అందుకే ఏం జరిగినా నేను పిండ ప్రదానం చేయను. జాబిలి జాబిల్లి అయ్యో జాబిలికి ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా జాబిలి 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 ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే మొహం మీద నీళ్లు కొట్టగానే కనీసం కదలాడతారు. కానీ జాబిలమ్మ ముఖం మీద నీళ్లు కొట్టినా కనీసం కదలట్లేదంటే నాకెందుకు అనుమానంగా ఉంది. ఇదంతా నాటకం అనిపిస్తుంది. అలా చూస్తూ ఉండకపోతే జాబిలిని హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చు కదా. అత్తయ్య, పిండ ప్రదానం కావాలంటే ఇంకో రోజు చేసుకోవచ్చు. ముందు మనం జాబిలిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అత్తయ్య. అమ్మా ఏం చేద్దామమ్మా? పిండ ప్రదానం చెయ్యాలంటే జాబిలి లేవాలి కదా, కానీ జాబిలి లేవడం లేదు. అమ్మా జాబిలి ఏమైందమ్మా? లేమ్మా. పృథ్వీ హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. అలాగే. ఆగండి నానమ్మ. మీరేం కంగారు పడకండి. జాబిలమ్మ నిజంగా కళ్ళు తిరిగి పడిపోయిందేమో. కాసేపటి తర్వాత లేస్తుందనుకున్నాను. ఇప్పటి వరకు లేవలేదంటే ఇంకా వేరే ఏదో జరిగినట్టుంది. ఇలానే ఒకసారి మా గూడెంలో ఒక అమ్మాయికి జరిగితే నా పసరు మందుతో లేపాను. జాబిలమ్మ కూడా ఆ పసరు మందే ఇస్తాను. ఇదొకటి అన్నిటికీ పసరు మందులంటుంది. ఇప్పుడు నాకేం మందిస్తుందో ఏంటో. నానమ్మ, మీరేం కంగారు పడకండి. ఈ పిండ ప్రధాన కార్యక్రమం అస్సలు ఆగదు. నేనిచ్చే పసరు మందు దెబ్బకి జాబిలమ్మ లేచి కూర్చుంటుంది. త్వరగా పట్రా పసరు మందు. నేను వస్తాను పనమే. మైకా, నిన్ను నీ మాటల్ని బాగా మిస్ అవుతున్నాను. నువ్వు త్వరగా కోలుకోవాలి. మనిద్దరికీ పెళ్లి జరగాలి. 2 పిల్లల్ని కనాలి. జీవితాంతం మనం హ్యాపీగా ఉండాలి.
ఏయ్ ఎవరు నువ్వు? మయూక్ ఉండాల్సిన ప్లేస్లో నువ్వు నావేంటి? మయూక ఏమైంది? అది అది ఏయ్ ఏంటి అది? లే పైకి రా, లే. ఎవరు నువ్వు అసలు? నిన్నే అడుగుతుంది. మయూక్ ఏమైంది చెప్పు. చెప్పు, మయూకను ఏం చేశావు? చెప్పు. చెప్తావా లేదంటే నాకు తగిలించరా? నాకేం తెలీదు నాకేం తెలీదు నాకేం తెలీదు. నీకేం తెలియకుంటే ఈ రాజ్మహల్లోకి ఎలా వచ్చావు? మయూక గదిలోకి వచ్చి మయూకలాగా యాక్ట్ చేస్తున్నావంటే మయూక నువ్వే ఏదో చేసుంటావు. మర్యాదగా చెప్పు, లేదంటే నా చేతుల్లో చచ్చిపోతావు. లేదండి, మయూకమ్మ గారిని నేనేం చేయలేదు. అగ్నిదేవ్ గారు చెప్తేనే నేను ఇలా చేశాను. అగ్నిదేవ్ గారు చేయమన్నారా? అవునండి, మయూకమ్మలాగా నటిస్తే నాకు డబ్బులు ఇస్తారన్నారు. డబ్బు కాసుపడి నేను ఇలా నటించాను. మరి మయూక నడవలేదు కదా, ఎక్కడికి తీసుకెళ్లారు? ఒకవేళ తీసుకెళ్ళుంటే మయూక ప్లేస్లో ఇంకో అమ్మాయిని పెట్టాల్సిన అవసరమే ఉంది. మయూకమ్మకి కాలు పడిపోవడం, నడుం పీకడం అంతా అబద్ధం. అంతవరకు నాకు తెలుసు. మయూకమ్మ ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో నాకు తెలియదండి. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. డబ్బులు కాసుపడి మయూకమ్మలాగా నటించాను తప్ప ఎవరిని మోసం చేయాలని కాదు. నన్ను క్షమించండి, క్షమించండి, నన్ను క్షమించండి. మయూకకి నడుం విరిగిందని నన్నే మోసం చేస్తారా? మీ సంగతి ఏంటో నేను తేలుస్తాను. ఏం చేస్తున్నావు పునమి? ఇప్పుడు చెప్తాను రండి. పునమి, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇది? జాబిలమ్మ తిక్క కుదర్చడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. మీరు రండి, మీరే చూస్తారుగా. రండి. పున్నమిరా, త్వరగా రా, రా, రా. వచ్చేసా. జరగండి జరగండి. నాన్న కళ్ళు తెరవండి. పట్టుకోండి నాన్న. ఆగండి ఆగండి, ఆ పసరు గిసరు ఎందుకండి? హాస్పిటల్కి తీసుకెళ్దాం అత్తయ్య. అవును పెద్దమ్మా. వైదిక గారు, మీరేం కంగారు పడకండి. ఇది మామూలు పసరు మందు కాదు. ఈ పసరు మందుని 2 చుక్కల కంట్లో వేశామంటే గుంటూరు కారం అంత కారం ఉంటుంది. కారం అంటే ఎలా పెద్దమ్మా? అయ్యో, మీరేం భయపడకండి. నిజంగా కళ్ళు తిరుగుతుంటే మాత్రం ఈ పసరు మందుతో టక్కున లేచి కూర్చుంటారు. అది కాకుండా ఒకవేళ కళ్ళు తిరగడం కాకపోతే మాత్రం ఈ పసరు మందుతో కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. మా గూడెంలో ఒక అమ్మాయికి కళ్ళు కూడా పోయాయి. పాపం, ఇప్పుడు ఆ అమ్మాయి గూడెంలో గుడి దగ్గర ముష్టెత్తుకుంటుంది. ఇదేంటి, కళ్ళు పోతాయి, కంటి చూపు పోతుందని భయపడుతుంది? నిజంగా నాకు కళ్ళు తిరగలేదు కాబట్టి ఇప్పుడు నా కళ్ళు పోతే ఎలా? నాన్నగారు, మీరు కళ్ళు తెరవండి. ఇది నిజంగా కళ్ళు తెరిపించే మందు. పున్నమి, కళ్ళు తెరవకపోయినా వేరే కారణం ఏదైనా అయ్యుండొచ్చు కదా. కంటి చూపు పోతుందేమో. అసలే ఆ పసర్లో ఏముందో అత్తయ్య, మీరైనా చెప్పండి అత్తయ్య. పెద్దమ్మా, పాపం జాబిల్లి గుడ్డిదానిలో ఊహించుకోలేను అత్తయ్య.
ఏం కాదండి, తక్కువ లేచి కూర్చుంటుంది. మీరే చూడండి. జాబిలమ్మా, జాబిలమ్మా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావని నాకు తెలుసు. అందుకే పసరు మందు డ్రామా ఆడుతున్నాను. ఇది నిజంగా కళ్ళు పోగొట్టే పసరు మందు. ఈ అంతటా నువ్వే లేగిస్తే సరిపోతుంది. లేదంటేనా ఈ పసరు ముందు నీ కళ్ళల్లో పిండాల్సి వస్తుంది. నీ కళ్ళు మొత్తానికే పోతాయి. జాబిలమ్మా, జాబిలమ్మా, నాన్న మీరు కళ్ళు తెరవండి. అరే, పసర ముందు వేయకుండానే జాబిలి స్పృహలోకి వచ్చేసింది. రాజమాత, జాబిలి స్పృహలోకి వచ్చింది. అంకుల్, జాబిలి స్పృహలోకి వచ్చింది. నా జాబిలి కళ్ళు తెరిచింది. అమ్మా, జాబిలి కళ్ళు తెరిచింది కదా, తనతోనే పిండ ప్రదానం చేద్దామమ్మా. అలాగే పంతులు గారు, మా జాబిలి లేచింది. కార్యక్రమాన్ని జరిపించండి. వీళ్ళ పిండాకుడు తగలడను. ఎన్ని చేసినా పిండ ప్రదానం మాత్రం ఆపేళ్ళలేరు. జాబిల్లి, లేమ్మా. ఏమైందమ్మా? అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది జాబిల్లి నీకు? కాళ్ళు నొప్పిగా ఉన్నాయి నానమ్మ, లేవడానికి అవ్వట్లేదు. కాళ్ళల్లో ఏమాత్రం శక్తి లేదు. జాబిలమ్మా, నేను మీకు సాయంగా ఉంటాను కదా. లేవండి జాబిలమ్మా, మెల్లగా లేవండి. జాగ్రత్త, ఓకేనా? జాగ్రత్త తల్లి. ఇక్కడ ఇక్కడ తీసుకోండి. జాబిలికి దిష్టి తగిలేసింది. జాబిలి, అమ్మ జాబిల్లి, తొందరగా రా. పద.
జాబిలి జాబిలి ఏం జరుగుతుందండి? ఏదో అరిష్టం జరగబోయేలా ఉందని నేను ముందే చెప్పాను కదమ్మా. పంతులు గారు, ఏమిటి ఏమిటి అరిష్టం? అమ్మ మహాదేవి గారు, జరుగుతున్నదంతా చూస్తుంటే ఆ అమ్మాయి పిండం పెట్టడం ఆవిడికి ఇష్టం లేదనుకుంటాను. అందుకే ఆ గరుడ పక్షి అంతలా విరుచుకు పడుతోంది. ఇంతకీ ఆ అమ్మాయి ఆవిడ కూతురేనా? ఆవిడ భర్త పిండం పెట్టకుండా ఆ అమ్మాయి పెట్టినందుకు కూడా అయి ఉండొచ్చు. అసలు తను నిజమైన వారసురాలా కాదా అని తెలుసుకునే వరకు ఈ విషయం ఇలానే ఉంటే మంచిది. పంతులు గారు, పిండం చెరువులో వదలకుండా చెరువు అంచున వదిలేయటం వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చు కదా. ఒకవేళ వాటిని నీటిలో వదిలితే ఏమైనా ఆ గరుడ పక్షి శాంతిస్తుందేమో చూద్దాం. పున్నమి, వాటిని నీటిలోకి వదులు. ఇప్పుడు ఎలా చెయ్యాలో? ఇప్పుడు ఎలా ఏముందమ్మా, పున్నం ఉంది కదా, పున్నమి కలిపేస్తుంది. ఓకేనా? ఏమో పున్నమి, వెళ్ళమ్మా. ఏం పర్లేదు, నువ్వు రామ్మా, నేను ఉంటాను కదా. వైదిక, ఏంటిది? ఏంటిది? కన్న కూతురు పిండం పెడితే ముట్టుకోవటం మానేసి తరిమి తరిమి తన్నింది. అదే పున్నమి పెట్టేసరికి ప్రశాంతంగా తింటుంది. కాకి కూడా వచ్చి తినింది. పున్నమి ఎవరు? జాబిల్ ఎవరు?